చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వీస్తుంది. People are talking me down, beautiful woman. You try to tell me what's right, the road gets longer. You turn all grey into white. Oh, and all the things I didn't say, there's wrecking balls inside my brain. Standing tall with all my faith, there's empty voices in my head, and they will always be around until I found the one again. ప్రసాద్, లెక్సీ కాఫీ తాగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వాతి, టిఫిన్ ఏం చేస్తున్నావు స్వాతి? ఏ నీ చేతులు కాళ్ళు పడిపోయాయా? నువ్వు చేసుకోలేవా? కావాలంటే బయటికి వెళ్ళి తిను. ఇంతసేపు బానే ఉన్నావు కదే, సడన్ గా చంద్రముఖిలో మారిపోయావేంటి? ఎవడ్రా చంద్రముఖి? ఏంటి ఇదంతా కళ? 10 వరకు పందిలా పడుకుంది, మొగుడు కాఫీ ఇద్దామని లేదు. అంతేలే, పట్నం అమ్మాయిల దగ్గర పాతివ్రత్యం ఎత్తుక్కోవడం నాది తప్పు. స్వాతి, ఏంటి ఇది మెలకుగానే ఉందా? కాఫీ నాకు కూడా తీసుకురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. స్వాతి, స్వాతి, కాఫీ. థ్యాంక్ యూ. టిఫిన్ పరిస్థితి ఏంటి? రాత్రి మిగిలిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్లో పడేశానుగా. వాటినే తీసి శుభ్రంగా కడిగి తాలింపేసి ఇడ్లీలు బాగా పిసికేసి అందులో వేస్తే చక్కటి ఉప్మా తయారవుతుంది. కంపు కొడుతుంది ప్రసాద్. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరే, శుభ్రంగా కడుపు నిండిపోతుంది. నాకు దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దూతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షం ఎత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. ఆఖరికి కుళ్ళుపైన ఇడ్లీని కూడా సెంటు కొట్టుకొని తింటావు, కానీ బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టావు కదా. రూపాయి విలువ నీకేం తెలుసు? ఈ మధ్య శవం మీద కూడా చిల్లర వేయడం మానేశారు తెలుసా? ఎవడో వచ్చినట్టున్నాడు. ఎవరండి? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీరు ఈ ఇంటి గురించి తెలిసే వచ్చారా? అందరు ఇలా అంటారంటే దయ్యాల కొంప ఏంటిది? మేడం, మీరు ఒక్కసారి మా పాలసీ గురించి విన్నారంటే. మీరు నా ముందు ఎంత గొంతు చించుకున్న టైం వేస్ట్ అండి. ఎవరు స్వాతి? ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. సరే లోపలికి రమ్మను. సరే, మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈ నెల 30 రోజులు, 4 ఆదివారాలు, పండగలు పబ్బాలు కూడా ఏం లేవు. ఏ విధవా ఫంక్షన్కి వెళ్ళలేదు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్, మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఐ మీన్ 3 lakhs పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి, 2 lakhs దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి, మీ వైఫ్కి డబ్బులు వస్తాయి. నేను పోయినా కూడా దానికి లాభమా? పోనీ మీ ఆవిడ పేరు మీద పాలసీ తీసుకోండి సార్,
ఆవిడ పోతే మీకు డబ్బులు వస్తుంది కదా. దాని పేరు మీద వదిలేండి సార్. ఎందుకు సార్? అది పోతే డబ్బులు వస్తాయని తెలిస్తే దాన్ని చంపేసేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం బాగా అలసినట్టున్నారు, ఇంక బయలుదేరండి సార్. అదేంటి సార్ మీరు తీసుకోలేదు, మీ వైఫ్ పేరు మీద కూడా పాలసీ తీసుకోవట్లేదు. ఏ పాలసీ తీసుకోపోవడమే నా పాలసీ. గాట్ ఇట్. సార్ టీ తీసుకోండి. ఎండను పడి వచ్చారు, టీ ఏం తాగుతారు? చల్లగా మంచినీళ్ళు తాగుతారు. తాగండి. నువ్వు ఆ టీని ఫ్లాస్క్లో పోసుంచు, అందులో ఇంకాస్త నీళ్ళు వేసి మరిగించి సాయంత్రం ఇద్దరం తాగుదాం. పిస్తున్నారేదో. సార్ 200 తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇంతసేపు నీ సోది వినడానికి నేను సమయం కేటాయించానా? దానికి ఫీజు. ఈ ఇంటి గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సార్. ఇలా ఉన్నారేంటి సార్ మీరు? నేను కూడా అందరిలాంటి మనిషినే, కాకపోతే మనీ ఉంటేనే షీ పక్కన ఉంటుందని నమ్మే జాతికి చెందిన వ్యక్తిని నేను. సార్ ఓ 100 ఇవ్వండి సార్, పెట్రోల్ కొట్టించాలి. సర్లే, సాయంత్రం వరకు ఈ వీధిలో తిరుగుతూ ఉండు. అప్పుడు ఇస్తారా సార్? ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాను. ఈ వీధిలోనే ఎవడో రోడ్డుకి అడ్డంగా బండి పార్క్ చేసి ఉంటాడు, అందులో 1 లీటర్ పెట్రోల్ నొక్కే. నీ పని పూర్తయ్యాక బాటిల్ శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి ఇచ్చేయి. ఇంటి ముందు వదిలేసిన షూ కుక్కెత్తికి వెళ్ళిపోయినా ఇంత ఫీల్ అవ్వలేదు సార్ నేను. చిచ్చి. వెళ్ళు. ప్రసాద్ టిఫిన్ రెడీ అయింది, వచ్చి తిను. మధ్యాహ్నంకి ఏం చేయమంటావు? ముందు ఇది అరగనే. మధ్యాహ్నానికి ఏ మహానుభావుడు దయచేస్తే సుష్టిగా భోజనం చేయొచ్చు. ఇప్పుడు చెప్తేనే మధ్యాహ్నంకి వంట అవుతుంది. ఇలా ప్రతిరోజు వండుకొని కూర్చుంటే 10 కేజీల బియ్యం 2 నెలలు కూడా రావు. ఓ పంచేయి, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఓ నిమ్మకాయ చింతపండు అందులో వేసుంచు. మధ్యాహ్నానికి అదే గుడ్లు పెడుతుంది. పండగలు, గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते तुम, पैसा नहीं देते तुम, चला అలా కాదండి, తీసుకుని మానేసాను నేను. चला। ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए भाई 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 रुको रुको, दे तुम ఇవ్వు. ले लो। ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే, లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయితే గారు స్పెషల్ ఏమండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఫ్రై ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు, సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒట్టి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనేజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారేజ్ కడిగేసి పంపించు.
నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీరా. పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పోపు పెట్టాలి అంటే మాస్టారు మీరు పొరపాటున బయటకు వచ్చినప్పుడు గరిటె పట్టుకొచ్చారు. ఏం చేద్దామండి, అందరికి పుట్టుకతో 2 చేతులుంటే నాకు ఈ గరిటతో కలిపి 3 చేతులు అయ్యాయి. అమెరికాలో 200 మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని. పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను. మన 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్కి వెళ్దామండి. డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దు అన్నాడండి, ఆరోగ్యానికి మంచిది కాదంట. అబ్బా డబ్బులు నేను పెట్టుకుంటాలేండి. అలాగా, సరే బ్రతిమలాడుతున్నారు కదా, అలా కానివ్వండి. మాస్టరు మీకు ఆల్రెడీ పెళ్ళి డివర్స్ అయిందని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మీకెలా ఇచ్చి పెళ్లి చేశారండి? అదంతా నా గుడ్ విల్ అండి. అంతేలేండి. మీ ఫస్ట్ వైఫ్ ఎవరు సార్? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్. ఊరుకో చెప్పండి సార్. వైజాగ్లో గురుద్వార వెనకాల ఉషాను ఒక అమ్మాయి ఉండేది. ఏదో కిరాణా కొట్ట అమ్మాయి. మీకెలా తెలుసు? అది పిల్లల తల్లి కదా. లేపుకెళ్ళాక తెలిసిందండి. వాళ్ళ ఆయన కేసు పెట్టలేదా? అందుకే కదా సార్ వదిలించుకున్నాను. ఈ విషయం చేతికి తెలిస్తే నెలుగునే మిమ్మల్ని సీరేస్తుంది. ఎలా మేనేజ్ చేశారు? అదొక శాడిస్ట్ అని చెప్పాను సార్. ఏదో సానుభూతితో వర్కౌట్ అయిపోయింది. మీ ఇద్దరినే కలపాలని నేను నానా సంకల్ నాకేను. మీ చరిత్ర ఇంత చండాలంగా ఉంటుందని తెలియదు మాస్టర్ నాకు. సరే అండి, నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఆగండి, ఇన్ని దారుణాలు విన్నాక మాకు కూడా పెరుగుపేట కావాలి. అలాగే సార్. పెద్దది తెచ్చింది లేదండి. స్వాతి, స్వాతి, ఇగో ఇందులో మామిడికాయ పప్పు, ఇందులో బంగాళదుంప ఫ్రై ఉంది, వెల్లుడ్డుంచు, ఇద్దరం తిందాం. ఏమైందమ్మా? 4 ఇళ్ళలో అడుక్కొని తెచ్చిన ఫుడ్ నాకొద్దు ప్రసాద్. ఇద్దరం జాబ్ చేస్తున్నాం, బాగానే సంపాదిస్తున్నాం కదా. ఇప్పుడు మనీ సేవ్ చేస్తేనే కదమ్మా రేపు ఏ కష్టం వచ్చినా నిలబడగలం. నలుగురు ఏమనుకుంటారు ప్రసాద్? నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం మొదలు పెడితే వాళ్ళని మెప్పించడానికి జీవితం సరిపోదమ్మా. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నువ్వే చాలాసార్లు నాతో అన్నావు. అందుకే నేను రూపాయికి ఇచ్చేవాళ్ళు దేనికి ఇవ్వను. స్వాతి, 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 పొద్దున పాచిపోయిన ఇడ్లీ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. స్వాతి, స్వాతి.